దేవుని దయ్య మన మీద ఉంటే మనమేమవుతాం? వర్ధిల్లుతాం. నీ వ్యాపారం వర్ధిల్లుద్ది, నీ సమస్యమును దేవుడు వర్ధిల్ల చేస్తాడు, నీ కుటుంబం వర్ధిల్లుతుంది. దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లిందట. సౌలు కుటుంబం అంతకంతకు నేర్చెల్లిపోయింది. చూడండి, యోసేపు ఐగుప్తు దేశములో వర్ధిల్లాడట. అర్థమవుతుందా? ఇంకా మీరు గమనించండి. సమూయేలు వర్ధిల్లాడట. యేసు ప్రభు వర్ధిల్లాడు. ఎందుకంటే మనుషులు సాక్ష్యం, దేవుని సాక్ష్యం మన మీద ఉన్నప్పుడు మనం వర్ధిల్లుతాం, ఆశీర్వదించబడతాం. కానీ మనలో ఏముండాలి చెప్పండి? దయ, కఠినం ఉండకూడదు. భర్త ఆనందనకపోతే కఠినంగా ఉండకూడదు, అవునా? భార్యకి ఏదైనా బలహీనత వచ్చి ఏదైనా ఆనందనకపోతే అస్సలు నీ ఇగో పని చేయకూడదు. దయ లొంగిపోయింది.